అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభం. నేడు 2026వ సంవత్సరము ఫిబ్రవరి మాసము 6వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. ప్రతి ఉదయమును నూతన కృప. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22 మరియు 23 వచనం యందు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఉదయకాలమున లేచి వ్యక్తిగత ప్రార్థన చేయుచున్నవారు ప్రతి దినమును నూతన కృపలను పొందుకొనుచున్నారు. అవును, మనము నిర్మూలము కాకుండా ఉండుటకు ప్రభు యొక్క కృపయే. ఆయన యొక్క వాత్సల్యము ఎడతెగక నిలుచుచున్నది. ప్రభు యొక్క కృప ప్రతి ఉదయమును నూతనముగా ఉన్నది. పాత నిబంధన కాలమునందు ప్రతి ఉదయమును ప్రభు మన్నాను ఇజ్రాయేల్ యొక్క పాలెమునందు కురిపించుచూ వచ్చి ప్రతి దినమును నూతన మన్నా కురియుచూనే ఉండేది. మునుపటి రోజు యొక్క మన్నాను మరుసటి రోజునకు ఉపయోగించలేము. ఒక్క రోజులోనే అది చెడిపోవును, వేడిమికి అది కరిగిపోవును అనుట చేత సూర్యునిక్క వేడిమి అధికమైన తర్వాత దాన్ని నేల నుండి తీయలేము. ఒక కుటుంబము కొరకు మరొక కుటుంబము తీసి పెట్టను లేదు. ఒక్కొక్క కుటుంబమునకు కావలసిన మన్నాను ప్రభు కురిపించుచున్నాడు. అట్టి మన్నా దేవుని యొక్క కృపను బయలుపరచుచున్న ఒక అంశమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నూతన కృప మిమ్ములను ఆవరించున్నట్లు ప్రతి దినము మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించుడి. మీరు అలాగున చేయుచున్నప్పుడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరీలను నా కృప నిన్ను విడిచిపోదు అను తన యొక్క వాగ్దానమును కనికరము గల ప్రభు మీ యొక్క జీవితం నందు నెరవేరినట్లు చేయును. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. ప్రభు మనకు అనుగ్రహించుచున్న కృప ఎటువంటి కృప? అది ఎన్నడూను మనల్ని విడిచి ఎడబాయని కృప. దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థనయందు వెతుకుచున్న దావీదును చూచి దేవుడు, దావీదు సౌలు యొద్ద నుండి నా కృపను ఎడబాపినట్లుగా నేను నీ కుమారుడైన సొలొమోను వద్ద నుండి నా కృపను ఎడబాపును అని వాక్కును ఇచ్చే. నేనతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై ఉండడు. అతడు పాపము చేసినెల్ల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృపను దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చేయను. నీ సంతానమును నీ రాజ్యమును నీ మట్టుకు నిత్యము స్థిరమగును అని ప్రభువు చెప్పుచున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14 నుండి 16 వచనం. సొలొమోను ఎన్నోసార్లు ప్రభువును విడిచి దేవుని మార్గమును విడిచి తొలగిపోయినను ప్రభు కృపతో సొలొమోనుపై కనికరించి దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క కుమారునిపై కృపను తీసుకుని వచ్చాడు. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన మీకు మాత్రము కాదు, మీ యొక్క పిల్లల పైనను దేవుని కృపను తీసుకొని వచ్చుచున్నది. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు మనకు కృపను చూపించి ఉన్నాడు. అవును, అది సంపూర్ణమైన దేవుని యొక్క కృప. అది ఫలించి అభివృద్ధి చెందు దేవుని యొక్క కృప. అది మనలను విడిచి ఎన్నడూను ఎడబాయని దేవుని కృప. నేటి ధ్యానమునకై యేసుక్రీస్తు దాసును అపోస్తలుడైన సీమోను పేతురు దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 మరియు 1 వచనములు. నేటి వేద పట్టణము ఉదయము నిర్గమాకాండము 39 మరియు 40 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం మొదలుకొని 39 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.